రొయ్యలను ఒక బౌల్లో తీసుకొని వాటికి ఉన్న మీసాలను మొత్తము తీసివేయాలి. ఆ తర్వాత నీటిని వేడి చేసి ఆ బౌల్లో పోయాలి. వాటిని కొంచెం సేపు అలాగే ఉంచి తీసి నూనెలో వేడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. అవి చిటపటలాడిన తర్వాత 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు వేసి ఆ తర్వాత ఉల్లిగడ్డలు, మిరపకాయలు వేయాలి. అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి వేగించాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి వేగించాలి. తర్వాత పసుపును వేయాలి. బాగా కలపెట్టాలి. ఒక టమాటాను తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకొని వాటిని అందులో వేసి కలపాలి. ఆ తర్వాత 5 నిమిషాల సేపు మగ్గనియ్యాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసి కలపాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల సేపు మగ్గనిచ్చి అందులో 3 స్పూన్ల కారం వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. అందులో ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపెట్టాలి. ఆ తర్వాత దానిని అలాగే మగ్గనిచ్చి అందులో కొంచెం వాటర్ పోసి మూత పెట్టాలి. ఒకవేళ మీకు పులుపు కావాలి అనుకుంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 5-10 నిమిషాల సేపు ఉడకనిచ్చి ఆ తర్వాత దింపుకోవాలి.